నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు 2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు ₹1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, R&B, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు చేశారు. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. బ్రిటిష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజల్ సెస్ పాల్, దినేష్ కంతేటిలతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. బుపా సిఓఓ బిజల్ సెస్ పాల్ మాట్లాడుతూ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా, డిజిటల్ ఆరోగ్య సేవలతో పాటు యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోమ్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా, హాంకాంగ్తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తాము బలమైన ఉనికి కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్సన్, డీన్ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ జెన్నిఫర్ బాలింట్, డీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ మారెక్ టెసార్, డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ ప్రొఫెసర్ అంపల వన పిళ్ళై నిర్మలా థాస్, డీన్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ మోయిరా ఓ బ్రియన్ తదితర ఎగ్జిక్యూటివ్లు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్వాంటమ్ పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ చర్చించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్స్టన్ మాట్లాడుతూ 1853లో స్థాపితమైన మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై వెంటనే డీఎస్పీ జయసూర్యపై విచారణ చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మీ చెప్పారు. భీమవరంలో బుధవారం రాత్రి ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి డీఎస్పీ ఆర్ జయసూర్యపై పలు ఎలిగేషన్స్ ఉన్నాయని వెల్లడించారన్నారు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్లు, జూదాలు ఎక్కడైనా జరిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. సెకండ్ థింగ్ ఇది యాంటీ సోషల్ వైసెస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆర్ క్లబ్ ఆర్ కోడి పాంత్లో స్ట్రిక్ట్ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది మనకి. So we are continuing the same, not only on DSP, it applies from constable to me, everybody. We have to make sure atlage parasthiti should not come into the jilla. Second thing, coming specifically to DSP's conduct, and then gurinchi inquiry jarugutunnai. So we are making sure that all loose ends are tightened. Appadi varaku we are making sure that he maintains his line and there is no problem to the public or atlage settlements gaani gambling jaragadu.
So if anybody has any information regarding that or any settlement విషయంలో ఉంటే నాకు డైరెక్ట్లీ కాల్ చేయి or put a WhatsApp message to me or మనకి email చేయి. We will definitely inquire properly into all the elements of the inquiry and పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం సాక్ష్యం ప్రకారం ఒక ఎంక్వైరీ రిపోర్ట్ చేసి విల్ సెండ్ టు గవర్నమెంట్. రానున్న నవంబర్ 5న కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లాలోని సూర్యలంక, చీరాల, రామాపురం సముద్ర తీరాలకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అలాగే కార్తీక సోమవారాల్లో కూడా 50,000 మంది వరకు వస్తారన్న అంచనాతో అందుకనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామేశ్వర్లు ఈ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాపట్లలోని 6 మండలాల్లో భక్తులు ఎక్కువగా వస్తారని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ హై వాల్యూమ్ ఆఫ్ డివోటీస్ మనకి ఎస్పెషల్లీ 3 బీచెస్ ఉంటుంది. మనకి షీషోర్ ఎక్కువగా ఉంది. మొత్తం ఈ 6 మండలాల్లో ప్రధానంగా ఈ 6 మండలాల్లో ఈ డివోటీస్ రావడం జరుగుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ సూర్యలంక బీచ్కి, ఓడరేవు, రామాపురం బీచ్కి ఈ కార్తీక పౌర్ణమి అప్పుడు అరౌండ్ 1 to 1.5 lakhs డెవోటీస్ ఫ్లోటింగ్ ఉండొచ్చు. అదేవిధంగా కార్తీక సోమవారం 50,000 వరకు ఈ బీచెస్లో ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ కార్తీక సోమవారం డేస్లో ఈ డెవోటీస్ క్రౌడ్ మేనేజ్మెంట్, ఈ డెవోటీస్ సేఫ్టీ ఇన్ వాటర్ అండ్ సెక్యూరిటీ, ఈ ట్రాఫిక్ కంట్రోల్, పార్కింగ్స్, సో ఈ పబ్లిక్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దేశంలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస ఎండల మల్లన్న స్వామివారి ఆలయాన్ని 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా కార్తీక మాసం మొదటి రోజు కావడంతో శ్రీ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం తొలి రోజు ప్రారంభం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అభివృద్ధిపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు. టెక్కలపూర్ నియోజకవర్గానికి కాదు, ఉత్తరాంధ్ర జిల్లా అటు ఒరిస్సాకి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. చాలామంది భక్తులు ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఈ ఆలయాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేశారు. ఇంకా దీన్ని మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలంటే ఇక్కడ మనం మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూర్చవలసినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది. దానికి నేను పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు, ఎప్పుడు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినా సరే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నా వంతు ప్రయత్నాలు చేయడమే కాదు, చేసి కూడా చాలా వరకు మనం చూపిస్తున్నాం. ఈరోజు రాయవలస ఇప్పుడే మన ఎక్స్ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా ఎర్రన్నాయుడు గారు ఫస్ట్ కొంత నిధులు ఇస్తే అప్పుడు మనం ఒక గోపురం కట్టి పైన దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. తర్వాత ఆ అభివృద్ధి అక్కడితో ఆగిపోతే దేవుడి దయ వల్ల ఎండల మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నిధులు మంజూరు చేసి ఒక స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఇలాగే ఒకసారి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడికి కానీ శివాలయానికి వెళ్తే శివాలయం ముందు ధ్వజస్తంభం మనం చూసేవాళ్ళం. ఇక్కడ ఎందుకు ధ్వజస్తంభం లేదు? ధ్వజస్తంభం ఉంటే ఇంకా ఆలయ అభివృద్ధి బాగా జరుగుతుంది అని శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం మొట్టమొదటిసారి చేయాలనుకునేటప్పుడు ఆ రోజు నాయుడు గారితో శంకుస్థాపన చేయించి నేను కూడా కార్యక్రమంలో పాల్గొని ధ్వజస్తంభం మనం ఎప్పుడైతే నిర్మించామో ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఆలయం యొక్క అభివృద్ధి కూడా దానంతలే అదే ముందుకెళ్లే విధంగా తయారైంది. విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమో పౌలస్ ను
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్బోర్న్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారసత్వ పర్యాటకలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, ఆంధ్రప్రదేశ్లో పాపికొండలు, విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండింగ్ కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖతో కలిసి హెరిటేజ్, టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్ పై కలిసి పనిచేయాలని కోరారు. యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. మంత్రి లోకేష్ కు యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ అధిపతి ప్రొఫెసర్ గ్లెన్ జాకబ్సన్లు లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టస్మానియా విశ్వవిద్యాలయ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీకి టస్మానియా, హోబర్ట్, లాన్సెస్టన్, సిడ్నీల్లో క్యాంపస్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 2% టాస్మానియా ఉందని, యూనివర్సిటీలో మొత్తం 40,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తుండగా అందులో 15,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా, క్లైమాటిక్ యాక్షన్, మెరైన్, అంటార్కిటిక్ సైన్స్, ఓషనోగ్రఫీలో ప్రపంచవ్యాప్తంగా తమ యూనివర్సిటీ నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఫార్మసీ, నర్సింగ్, గ్రామీణ ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో వివిధ కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీక మాసం 2వ రోజున జగన్మాతకు గాజుల అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మూల విరాట్తో పాటు ఉపాలయాలను వివిధ రంగుల గాజులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ గాజులను దేవస్థానానికి దాతలు అందజేశారు. వివిధ రంగుల గాజుల అలంకరణతో సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న దుర్గమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పి తుని పట్టణ శివారులోని కోమటి చెరువులో అతడు దూకినట్లు పోలీసులు తెలిపారు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కార్ట్ తో తీసుకువెళ్తుండగా చెరువు వద్ద ఘటన జరిగింది. నిందితుడు నారాయణరావు వాష్రూమ్ కి వెళ్లిన క్రమంలో వర్షం పడ్డంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేశాడు. రాత్రంతా వెతికినా బాడీ దొరకలేదు. ఉదయం ఫైర్ పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లతో వెతకగా బాడీ దొరికింది. అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సాయంకాలం తునిలో మీడియా సమావేశంలో ఎక్కువ అరెస్ట్ చేసి మీ అందరికి కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుగా తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది
రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి ఆ రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు, బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ నుండి లేదా బహిర్భావం నుండి దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు, శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాగ్జిమం చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అతని రూరల్ సీఏ గారు, టౌన్ సీఏ గారు వచ్చి ఏరియా అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజెత్తగాలు రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాజ్ అన్నది అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్, అది కూడా ఒక రకమైన మనం దాన్ని నిరాకరించడానికి లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. రాత్రి భీకర శబ్దాలతో ఉరుములు పిడుగుపాటును తలపిస్తూ హడలెత్తించాయి. సముద్రం కల్లోలంగా మారడంతో ప్రధాన పర్యాటక కేంద్రం మైపాడులో సందర్శకులను ఆపివేశారు. బీచ్ ప్రాంతాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తూ సముద్రంలోని కల్లోల పరిస్థితిని తెలియచెప్తున్నారు. వాతావరణ శాఖ అంచనాతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిమగ్నమయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంగా వాతావరణం మరో 24 గంటల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షాన్ని సూచిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దోర్నాల మండల పరిధిలోని నల్లమల్లలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దొంగల వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో కొత్తూరు వద్ద కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు ఉధృతికి జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దొంగల వాగు ఉధృతికి కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీగలేరు కూడా ఉధృతంగా ప్రవహించడంతో చిలకచర్ల, చెర్లోపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే భారీ వర్షాలకు పెద్దారవీడు మండలం పుచ్చకాయపల్లి పాఠశాల ఎస్సీ కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరింది. గ్రామంలోని 2 ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫోటో అట్ట పడాలి చూడండి మీనెల ముంచు అది బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఫలితంగా ప్రధాన రహదారులతో పాటు పల్లపు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నాగాయలంకలో 7.6 సెంటీమీటర్లు, బంటుమిల్లులో 5.6 సెంటీమీటర్లు, ఘంటసాలలో 5.4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 1 సెంటీమీటర్ వరకు వర్షపాతాలు నమోదయ్యాయి.
అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వర్షాల దృష్ట్యా జిల్లాలోని పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారన్నారు. జిల్లాలోని కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ఈ రోజు కూడా వర్షాల హెచ్చరికలు ఉన్నందున ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. మన జిల్లాలో ఉన్నందున కలెక్టర్ గారు, నేను జాయింట్ కలెక్టర్ గారు కలిసి జిల్లా అధికారులతో సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతవరకు అయితే సిబ్బంది రాత్రి కూడా కంటిన్యూస్గా స్పెషల్ ఆఫీసర్స్ గ్రామాల్లో, విలేజెస్లో మండలాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళందరూ దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అంతిమంగా అయితే మేము చెప్పింది ఒకటే, ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఏదైనా అంటువాడు సంఘటన జరిగినప్పుడు దానికి తగినట్టు విధంగా జాగ్రత్తలు తీసే విధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు, వుడ్ కట్టర్స్ కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇది ఈ మనకి సైక్లోన్ రిలీఫ్ వచ్చేంత వరకు కూడా, అంటే ఇవాళంతా కూడా వర్షాలు చెప్తున్నారు. నైట్కి కూడా గాలులు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్ శాఖ అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనకి నీళ్లు కూడా మనకి టెస్టింగ్ చేసుకోవటం, తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా అధికారులకి సూచనలు చేయడం జరిగింది. మనకి 24 గంటలు కూడా ఇక్కడ మనకి సైక్లోన్ అలర్ట్ కంట్రోల్, కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా మన జిల్లాలో పనిచేస్తూ ఉంది. స్టేట్ లెవెల్ నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా సీఎం గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి మీద రెగ్యులర్గా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా జాగ్రత్తలు, ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. కొంచెం వర్షం తగ్గింది కదా అని పశువులు, గొర్రెలు బయటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చే వాగులు వాటిలో కూడా మీరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రజలకు కూడా మేము పిలుపునిస్తాం. గత 2 రోజులుగా మనకి ఈ వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు ఈ సైక్లోన్కు సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నది. సో మనకి టోటల్గా ఒక 5 మండలాలు, కోస్టల్ మండలాలు దీనికి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మనకి రావడంతో నిన్న జిల్లా యంత్రాంగంతో మేము కూడా కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్ అంతా కూడా విజిట్ చేశాము. సో అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. లైన్ డిపార్ట్మెంట్స్లన్నీ కూడా మనము మాట్లాడి అక్కడ మెడిసిన్స్ అయితేనేమి, తర్వాత పశు నష్టం జరగకోకుండా తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అదేవిధంగా కొన్ని కెనాల్స్, ఈ వాగులు ఏవైతే ఉన్నాయో పొంగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఏ విధమైనటువంటి డేంజర్ కూడా జరగకుండా పోలీసుని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది, జిల్లా కలెక్టర్, మా సిబ్బంది అందరూ కూడా ఆయా ప్లేసుల్లో డిప్లాయ్ ఉన్నారు. అయితే ఈరోజు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఫర్దర్గా మోస్ట్లీ ఈ సింగరాయకొండ ఈ ప్రాంతంలో ఈ ఉన్న మండలాల్లో గౌరవ మంత్రివర్యుల కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఎట్లా జరుగుతున్నాయి, అదేవిధంగా ఓవరాల్గా జిల్లాలో ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎట్లా ఉందనేది ఒక సమీక్ష చేయడానికి అని చెప్పేసి ఈరోజు గౌరవ మంత్రివర్యులు మన దగ్గర రావడం జరిగింది. వారు ఈ జిల్లా యంత్రాంగంతో ఇంటరాక్ట్ అవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఏముందని తెలుసుకోవడంతో పాటు వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఈ సైక్లోన్ వెళ్ళే వరకు కూడా ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డేటా సెంటర్ అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆదాని, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇదని చెప్పుకొచ్చారు. 2023లోనే డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్, పర్ఫార్మెన్స్ వీక్ అని సెటారికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్ అంతా తానే కట్టినట్లు బాబు బిల్డపిస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయిందని తెలిపారు. క్రెడిట్ ఇవ్వకపోవడం అన్నది బాబు దుర్మార్గపు నైజం అంటూ ఘాటు విమర్శలు చేశారు. In fact, we are the one who promoted data centers. In fact, it was during our regime that the foundation stone was laid.
In fact, it was during our regime that with Google negotiations were taking place with Adani. In fact, it was during our regime that initiation was done with the Singapore government to have a submarine cable pass through 3,900 kilometers underneath the sea and reach and hit Vizag. So all this was during our regime, which was initiated. And now what is happening is it's only been a continuation of what has been initiated during our regime. That's it. So our entire emphasis on today's press meet was give due credit to the people who contributed. Most importantly, to the previous government, that is YSRCP government, to Mr. Adani, who's actually putting in 87,000 crores of rupees to bring Google to the state of Andhra Pradesh, who's actually putting in $10 billion of his money to bring Google to the state of Andhra Pradesh. So give credit, due credit to them. And give credit to the central government, give credit to the Singapore government who are facilitating the submarine cable, and also give credit to Google, who've been part of the whole envelope since 2022, and who also now partnered with Adani Group to become part of Vizag. అమలాపురంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధనను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని కొంకాపల్లి ఎత్తు రోడ్డు వద్ద గల శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి సుభాష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, శెట్టి బలిజ సంఘం పెద్దలు వాసంశెట్టి సత్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జాతి ఐక్యత కోసం ప్రతి ఏడాది భారీ స్థాయిలో కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. ఐక్యతతోనే రాజ్యాధికారం సాధించుకోవడం సాధ్యమన్నారు. దానికి ఒక పిలుపు మేరకి వేల సంఖ్యలో ఈరోజు రావడంతో రాబోయే నవంబర్ 16వ తారీఖు ఎంత ఘనంగా ఉంటుందో మిమ్మల్ని చూసి చెప్పవచ్చు. అందరూ గమనించాలి. అలనాడు కోనసీమ అల్లరంలో అమాయకులైన చాలామంది సెట్టిబలి యువతని ఈ కేసుల్లో ఇరికించబడ్డప్పుడు మన వాయిస్ విజయవాడ వినిపించాలి, మనం కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా మహిళలు ఆ రోజు 1,00,000 మంది వస్తే 50,000 మందిని దాటి మహిళలు వచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళి పిలుపుకి వెళ్ళినా సరే మేము ఉన్నాం, మేము వస్తాం, మీరు కంగారు పడకండి అన్నారు. అదేవిధంగా 50,000 వస్తారనుకున్నప్పుడు 70,000-80,000, 1,00,000 మంది వస్తారన్నప్పుడు 1,20,000, 1,25,000 వస్తారనుకున్నప్పుడు 1,50,000. అలాగా ఈరోజు ఎవరి వల్ల కాని పని 1,00,000 మంది పైబడి 1,50,000 మందితో భోజనాలు పెట్టాలంటే అది మామూలు విషయం కాదు. భోజనాలు కూడా జనం సమీకరించాలి, జనం రావాలి అంటే అది మామూలు విషయం కాదు. అది ఒక సెట్టిబలిజల వల్లే అవుతుంది. మన చరిత్ర మనమే తిరిగి రాస్తామని చెప్పి మనం మూడు సార్లు మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు అమాయకుల కేసులు ఇరుక్కున్నప్పుడు పార్టీలు అతీతంగా ప్రతి వైపు నుంచి వచ్చి మీ వెనకాల మేము ఉంటామని చెప్పి పోయిన అంటే ఆ రోజు నేను కేసుల్లో ఇరుక్కుని వచ్చిన తర్వాత చాలామంది అమాయకులు నా దగ్గరికి వచ్చి అంటే తల్లిదండ్రులు వాళ్ళని ఈ కులం అంటారు, గోత్రం అంటారు, ఎందుకు ఉపయోగం, కుల ఐక్యత అంటారు, ఎందుకు ఉపయోగం అంటే నేను సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే అప్పుడు ఒకటే అనుకున్నాం, వనభోజనాలు పెడదాం, మనకి కులం బాసెట్టగా నిలిస్తే మళ్ళీ కులం అంటూ తిరుగుదాం, లేకపోతే ఎవరింట్లో వాళ్ళు కూర్చుందాం అనుకున్నాం. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా మాజీ ఎంపీ మార్గాని భరత్ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బాలికల మీద జరిగిన అత్యాచారాలను ఖండిస్తూ బాలికల హాస్టల్ ఎదురుగా ధర్నాకు దిగారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలికల మీద అత్యాచారాలు పెరిగాయని, స్వలాభం చూసుకోవడం తప్ప ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని అన్నారు. మహిళల పైన
బాలికల పైన, అభం శుభం తెలియని చిన్నారుల పైన వీళ్ళు టీడీపీ నాయకులే కీచకుల్లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆ అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా, నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ని అని చెప్తా ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున, ఆ రోజు హాలిడే, ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా. ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మక నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి మూలం ఎవరు? ఈ వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతా ఉన్నాయి. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు మద్యం తాగించడం వలన, దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేగిపోతా ఉన్నారు. డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తా ఉన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉన్నారు. రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈవీఎం ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు. అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు. ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.